హలో మొక్కల ప్రేమికులు. వింటర్స్‌లో చాలామంది చేసే ఒక కామన్ మిస్టేక్ అండ్ దాని రెమెడీ చెప్తున్నాను చూడండి. వింటర్స్‌లో మనకి కొన్ని రకాల మొక్కలు చాలా స్లోగా వస్తాయి. అంటే ఏవైతే పెరీనియల్ క్రాప్స్ లాంటివి ఉంటాయో, మందార మొక్కలు, జాస్మిన్ ఇలాంటి ఫ్లవరింగ్ ప్లాంట్స్ గానీ, లేదా కొన్ని రకాల ఫ్రూట్ ప్లాంట్స్ గానీ, అవి వాటి తాలూకా పర్ఫార్మెన్స్ తక్కువ ఉంటుంది. వాట్ వి టోల్డ్ లైక్ మనం లాస్ట్ కొన్ని వీడియోస్‌లో ఏం చెప్పుకుంటున్నాము, పువ్వుల మొక్కలకి ఎండ పూర్తిగా కావాలని. కానీ ఇప్పుడు వింటర్ సీజన్ కావడం వల్ల ఎండ తక్కువగా ఉంటుంది. అండ్ రూట్స్ అన్నీ కూడా చాలా స్ట్రెస్‌గా ఉంటాయి. ఇలాంటప్పుడు మొక్కలు డల్‌గా ఉన్నాయని చెప్పి మనం ఎక్కువ ఎక్కువ కంపోస్ట్ లాంటివి ఇచ్చామనుకోండి, అవి ఇంకా స్ట్రెస్ అయిపోతాయన్నమాట. సో, దానివల్ల పర్ఫార్మెన్స్ అనేది అంటే పూత, కాపు అనేది ఇంకా తగ్గిపోతుంది. కాబట్టి ఇలాంటి టైంలో ఎలాంటి కంపోస్ట్‌లు ఇచ్చుకోవాలి అంటే, ఎలాంటి కెమికల్ ఫెర్టిలైజర్స్ ఎట్టి పరిస్థితిలో ఇవ్వకూడదు. ఆర్గానిక్‌గా ఉండే కంపోస్ట్‌లని చాలా తక్కువ మోతాదులో మనం మొక్కలకి నెలకొక్కసారి మాత్రమే ఇచ్చుకుంటూ ఉండాలన్నమాట. అండ్ అదే విధంగా కొన్ని రకాల మొక్కలకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మెంతి కూర అండ్ కొన్ని రకాల ఆకుకూరలు, రాడిష్, ముల్లంగి ఇలాంటివన్నీ కూడా ఈ సీజన్‌లో బాగా వస్తాయి వింటర్స్‌లో. అలాంటి మొక్కలకైతే మనం ఒక కొంచెం రెగ్యులర్ ఫ్రీక్వెంట్‌లో ఇచ్చుకోవచ్చనమాట. అంటే ఫెర్టిలైజర్స్ అనేవి 15 రోజులకొకసారి. సో, మీకు ఈజీగా అర్థం కావడానికి ఇక్కడ వీడియో కిందన క్యాప్షన్‌లో నేను పెడుతున్నాను. ఏ ఏ రకాల మొక్కలకి, ఎన్ని రోజులకి, ఎంత మోతాదులో కంపోస్ట్ ఇచ్చుకుంటే మంచిది. తక్కువ, ఎక్కువ అనేది నేను మెన్షన్ చేస్తాను. ఒకసారి వీడియో కిందన డిస్క్రిప్షన్‌లో చెక్ చేయండి. క్యాప్షన్స్‌లోని, కామెంట్స్‌లో కూడా పెడతాను. అండ్ ఇంకా ఏమైనా క్వెషన్స్, డౌట్స్ ఉంటే కామెంట్స్‌లో అడగండి. విల్ డిస్కస్ దేర్.